యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎన్నో కష్టాలు పెట్టాను, అయినప్పటికీ తను నన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంది, నన్ను గౌరవించింది. ఈరోజు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది తన జీవితాన్ని నేను ఎన్ని కష్టాల్లో పడేశాను. అయినా తను ఎన్నోసార్లు నా ప్రాణాన్ని కాపాడింది. ఈరోజు ఒకవేళ నేను ఇలా ఇక్కడ గాయాలతో పడుంటే తను నాకు సేవ చేసేది. అయినా ఎంతకాలం తను నాకు సేవ చేస్తూ వచ్చింది. ఇప్పుడు నేను చేస్తాను, కంటికి రెప్పలా చూసుకుంటాను. బహుశా ఇది ఒక అవకాశం అనుకుంటా, నా నేరాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక చిన్నపాటి ప్రయత్నం. ఇక కరుణ వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది, కోలుకుంటుంది, త్వరగా కోలుకుంటుంది. బాలా, అసలేమైంది? ఇలాంటివి చూసినప్పుడు ప్రచండదేవ్ గారు నా మనసు వెలవెల్లాడిపోతుంది. ఏంటి? ఏమైంది? మీకేమనిపిస్తుంది? మీ దుఃఖాన్ని చూసి మేము బాధపడమనా? మేం కూడా బాధపడతాం. ఈసారి అయితే మేము నిజంగా బాధపడుతున్నాం. పాపం ఈ పేదదాని విషయంలో ఇలా జరగకుండా ఉండాల్సింది ప్రచండదేవ్ గారు. ఇది చాలా బాధపడాల్సిన విషయం. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. ఇదిగో అన్నట్టు పూలు ఇంకా డోలు చూస్తుంటే ఏమనిపిస్తోందంటే ఇక్కడ ఏదో వేడుక చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారని, కానీ వేడుకను శోకంలా మార్చేసింది. నరోత్తం, ఈ ప్రకృతి ఎంత క్రూరమైందో కదా. అవును, అసలు ప్రకృతి ఏం కోరుతోందో ఏమో. ప్రకృతి ఇదే కోరుతోంది ప్రచండదేవ్ గారు. మా బాల అన్నయ్య ఇంకా కరుణ వదిన కలిసే ఉండాలి అని. అందుకే మీరే చూడండి, ఇదంతా జరిగిన తర్వాత కూడా వదిన గాయపడింది నిజమే, కానీ ఇంకా శ్వాస ఆడుతూనే ఉంది. అందుకే మీరేం బెంగపడకండి, అలాగే బాధ అయితే అస్సలు పడకండి. అవునా? ఇక వేడుక సంగతి అంటారా? అది జరిగే తీరుతుంది.
జీజాబాయ్, ఈర్ష్యజ్వాల కాల్చి బూడిద చేస్తుంది. నిన్ను నువ్వు అదుపు చేసుకో. భీమ్ గెలుపు అలాగే బాల ఓటమి మధ్యలో నీ రక్తం ఎందుకు మరిగిపోతోంది? నా రక్తం ఎందుకు మరుగుతుందంటే ఎందుకంటే ఈ భీమ్ కారణంగా కరుణ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది. ఇక మీకు మీ భీమ్ గెలిపే కనిపిస్తోందా? కరుణ నేను తన కాళ్ళ మీద నిలబడి ఉండేది, ఈ రోజు తన మంచం మీద పడుకుంది. ఇదేనా భీమ్ యొక్క గెలుపు? కరుణ ఎప్పుడు మాట్లాడగలుగుతుందో ఏమో తెలియదు. ఇదేనా మీ భీమ్ యొక్క గెలుపు? భీమ్ ఇంకా రమ తనను రెచ్చగొట్టారు కదా, ఈ రోజు తనే జన్మ లేకుండా పడుంది. ఇదేనా భీమ్ యొక్క గెలుపు? ఇప్పుడు తన వైద్యం కోసం డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? నా భర్త పెన్షన్ లోంచి వస్తాయి. అలాగే ఫీల్స్ కోసం మళ్ళీ కిరికిరి. కొద్దో గొప్ప శాంతి మిగులుంది అనుకుంటే ఇప్పుడు అది కూడా లేకుండా పోతోంది. మీ భీమ్ యొక్క గెలుపు ఇదేనా? ఒకవేళ భీమ్ యొక్క గెలుపు ఇదే అయితే మీకు మీ భీమ్ గెలుపుకు ఒక పెద్ద నమస్కారం. జీజాబాయ్, గెలుపు ఏంటంటే ఏ బాల నిన్నటి దాకా తన భార్యను పని మనిషి అనుకునేవాడో తను ఈరోజు తన భార్య కోసం బెంగపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నిన్నటి దాకా ఏ బాల మంచినీళ్ల దగ్గర నుంచి వాడి చొక్కా దాకా తన భార్యను అడిగేవాడో ఆ బాల ఈరోజు స్వయంగా తన భార్య కోసం దుప్పటి తీసుకొచ్చి కప్పుతున్నాడు. అది గెలుపు. అలాగే గెలుపు ఏంటంటే కరుణ ఎప్పుడు కళ్ళు తెరిచి చూసినా తన ముందు ఒక కొత్త బాల నిలబడతాడు. ఇక ఈ రోజు వరకు ఎలాగైతే ఈ ఇంట్లో భీమ్ గొప్పతనాన్ని రుజువు చేయడం కోసం ప్రతి ఒక్కరిని ఎలా బలిదానం చేయడం జరిగిందో అలాగే ఈ రోజు కరుణ కూడా ఆ బలిదానంలోనే చేరిపోయింది. వదినా, పాపం కరుణ ఈ ఇంటికి తన హక్కు, తన బంధాలు, తన ప్రేమను వెతుక్కోవడానికి వచ్చింది. మీరందరూ కలిసి తనని బలి తీసుకున్నారు. ఒకవేళ ఇదే గనక గెలుపైతే ఇలాంటి గెలుపుకి మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. బావా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇవ్వండి, నేను చాయ్ పెట్టిస్తాను. వద్దురమ్మా, ఈరోజు వరకు ఎప్పుడు కరుణ నా కోసం చాయ్ పెడుతూ వచ్చింది. ఈరోజు నేను తన కోసం పెడతాను. కరుణక్క, ఈ మార్పు మీ పోరాటం వల్లనే వచ్చింది. మీరు మీ హక్కు కోసం, గుర్తింపు కోసం పోరాడకుంటే ఇది సాధ్యమయ్యి ఉండేదా? రమా, నేనెప్పటి నుంచో ఇక్కడ కూర్చున్నాను. ఈ రోజు నేను చాయ్ తాగుతానా లేదా? అత్తయ్య, అదే బాలా బావ అక్క కోసం చాయ్ పెడుతున్నారు, ఆయన పెట్టనివ్వండి, తర్వాత నేను అందరి కోసం చాయ్ పెట్టిస్తా. బాలాకి పిచ్చి పట్టిందా ఏంటి? కరుణ చాయ్ తాగుతుందా? జీజాబాయ్, జీజాబాయ్, భావాలు పటిష్టంగా ఉన్నప్పుడు అప్పుడు సాధారణ పద్ధతిలో ఆలోచించడం మంచిది కాదు. కానీ ఈ విషయం నీకెప్పటికీ అర్థం కాదులే. ఎందుకంటే నీ మనసులో అలాంటి భావాలు లేనే లేవు. నువ్వు కేవలం ఇలా అనుకోకు. బాలా చాయ్ పెట్టాడంటే కరుణ కూడా చాయ్ తాగే తీరుతుంది. ఏంటి? అలా ఇలా తాగు తీరుతుందబ్బా? ఏంటంటే అమ్మా, కరుణ బాగున్నప్పుడు నాకు కూడా మా ఇద్దరిలో కేవలం నేనే కనిపిస్తూ ఉండేవాడిని. కేవలం తనొక్కతే ఎప్పుడు మా ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఉండేది. కానీ ఈరోజు తన స్పృహలో లేదు. నాకేమనిపిస్తుందంటే నేను కూడా మా ఇద్దరి గురించి ఆలోచించడం నా బాధ్యతని.
జీజాబాయ్ ఇప్పటికీ మించిపోలేదు. నీకు అలాగే అన్నయ్యకున్న బంధాన్ని అర్థం చేసుకో. అయ్యో అయ్యో ఆగండి. అసలేంటి దౌర్జన్యం? ఇక నువ్వు కారు ఎలా నడపాలో నీకు తెలియడం లేదా? ఎవరైనా ఇలా కారు నడిపిస్తారా? నా భార్యకి ఏదైనా జరిగితే ఎవరు మీరు? ఏది ఏమైనా సరే, కానీ మీరు కారును తీసుకుని ఇలా ఇంటి లోపలికి ఎలా రాగలరు? ఎవరైనా ఇలా వస్తారు? అసలు ఎవరైనా ఇలా తీసుకొస్తారా? అసలు ఏంటిది? ఇది ఏదో పద్ధతి ఇలా తీసుకొస్తారు? ఎందుకు ఇలా చేశారు? ఆపండి. మాట్లాడటం అయిపోయిందా? పోర్ పీపుల్ అప్పటి నుంచి లోడలోడా 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 వాగుతూనే ఉన్నారు. నిజానికి మీ అందరిది రాంగ్, ఇంకా ఆర్తి రైట్ కాదు. మీరు చెప్పిందే ఒప్పో లేక తప్పో మాకు తెలీదు, కానీ మీరెలా అయితే అదుపు లేకుండా కారు తీసుకొచ్చారు కదా, అదైతే తప్పు. నువ్వు లైఫ్లో ఈ స్వీట్ ఎప్పుడు తినుండవు, అందుకే నువ్వు నీ స్తోమత మీద ఈ ఖరీదైన స్వీట్ వేసుకొని ఇక నోరు మూసుకో. ఎందుకంటే ఆర్తి ఎప్పుడు రైట్ అవుతుంది, ఇంకా మిగిలిన వాళ్ళందరూ రాంగ్. అసలు మీది ఇదేం పద్ధతి? అన్నట్టు ఇలాంటి ప్రవర్తనని ఇక్కడ ఎవరు సహించలేరు. ఏయ్ ఒక నిమిషం ఒక్కొక్కరిగా టాక్ చేయండి. ముందు నువ్వు ఎవరు? నువ్వు నాకే పద్ధతి నేర్పిస్తావా? ఇది నీకేమవుతుంది? నేను భీమ్రావు అంబేద్కర్ని, ఇక ఈమె నా భార్య. ఒకవేళ నాకేం కాకపోయినా కూడా అయినా మీ పద్ధతి మాత్రం తప్పే. రమా, ఆ మిఠాయిని ఊసే. ఆ మిఠాయిని ఈమె చాలా ఖరీదైందనుకుంటోంది. ఆమె మీద విసిరావంటే ఊసేయడంతో సమానమైపోతుంది. ఊసే. ఏ హస్బెండ్, చూడు, నీ భార్య అయితే నేను ఇచ్చిన స్వీట్ ని ఎంత లొట్టలేసుకుంటూ తింటూ ఉందో. ఆ లేడీ చెప్పినా కూడా పారేలేస్తాను.
అసలు మీరంతా ఎందుకు ఇక్కడ పనికి మళ్ళీ గొడవ అంతా చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగే నా పని కూడా చేసుకునివ్వండి. అలాగా? ఇక మీకు ఎవరితో పని ఉంది? దీపక్ వాళ్ళ అమ్మ శోభ అక్క, తను మా పెద్దక్క. శోభా చెల్లెలా? పిన్ని, పిన్ని ఎలా ఉన్నావు? దీపక్ అక్క, నువ్వు హఠాత్తుగా ఎలా వచ్చావు? హఠాత్తుగా నేను సిటీకి రావడం జరిగింది, అందుకే హఠాత్తుగా వచ్చేసాను. మీరు లేరు కదా, అందుకే ఇక్కడ చాలా గొడవ జరుగుతోంది. అక్క, చాలా చెత్త ఏరియాలో ఉంటున్నావు నువ్వు. ఇక్కడంతా డర్టీగా ఇంకా పూర్గా ఉంది. ఆర్తి, అలా అనకూడదు. ఇంకా ఇక్కడందరూ చాలా మంచివాళ్ళు. మీ అందరికీ తెలీదనుకుంటా, ఈమె నా చిట్టి చెల్లెలు ఆర్తి. పిన్ని, మీరు లోపలికి పదండి, పదండి. పిన్ని, ఇంత పెద్ద కారు మీదేనా? అవును, ఇంకా చాలానే ఉన్నాయి. విషయం ఏంటంటే ఆంగ్లేయ ఆఫీసర్ దగ్గర పనిచేస్తోంది. అందుకే కొంచెం కొంచెం వాళ్లలాగే తయారైంది. మీరందరూ తన మాటలకి తప్పుగా అనుకోకండి. తప్పుగా ఎందుకు అనుకుంటాం? మీ చెల్లెలే కదా. నేనొస్తాను. రమ్మా, మిఠాయి తన ముందే ఊసేసి ఉండాల్సింది కదా. వదినా, మీరేమంటున్నారు? రమ ఏం చేసిందో అది సరైందేనని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే తను ఎలాంటిదైనా సరే కానీ శోభ పిన్ని చెల్లెలు అంటే దాని అర్థం ఈ బస్తీకి అతిథి లాంటిది. ఒకవేళ రమ మిఠాయి నూసేసుంటే చాలా మర్యాదల్ని అవమానించినట్టు అయ్యుండేది. తింటావా? ఆర్తి, నువ్వు ముందు మంచినీళ్ళు తాగు. అక్క, మంచినీళ్ళు ఎలాగో నేను తాగుతాను కదా. ముందు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఇప్పుడు అనండి. తీసుకోండి. అక్క, ఇక నేను ముంబైకి వచ్చేసాను కదా, చూస్తూ ఉండండి, అంతా సెట్ చేస్తాను. నేను ఏ సాహబ్ దగ్గర పనిచేస్తున్నానో ఆయన నన్ను బాగా నమ్ముతారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా మంచివాడు, గుడ్ మ్యాన్. నేనేం చెప్తే అదే చేస్తాడు. పిన్ని, ఇది చాలా రుచికరమైన మిఠాయి. తింటుంటే భలే ఉంది. ఈ రోజు వరకు నేను ఇలాంటి మిఠాయి ఎప్పుడూ తినలేదు. అయ్యో దీపక్, దీన్ని మిఠాయి కాదు కేక్ అంటారు. ఇది కేవలం ఆంగ్లేయుల దగ్గర దొరుకుతుంది, ఎందుకంటే వాళ్లే ధనవంతులు. ఎంత ఖరీదైన స్వీట్ వాళ్లే కొనగలరు. పిన్ని, ఇంకొకటి తీసుకోనా? అయ్యో తప్పకుండా, మొత్తం నువ్వే తీసుకో. ఎన్ని తింటావో అన్ని తిను.